YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం వివాదానికి దారితీసింది. వడ్డమానులో ల్యాండ్ పూలింగ్ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత మంత్రి నారాయణను రైతులు నిలదీశారు. ల్యాండ్ పూలింగ్ చట్టబద్ధతపై రైతుల ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో గ్రామ సభలో గందరగోళం ఏర్పడింది. చట్టబద్ధత ఎక్కడా, అభివృద్ధి ఏది అంటూ స్థానికులు నిలదీశారు. 3 ఏళ్లలో అభివృద్ధి గ్యారంటీ అని రాసిస్తారా అంటూ స్థానికులు ప్రశ్నించారు. మీకు ఒక నిమిషం పూర్ణ అరణ్య రోధన అయిపోయింది కదా, రాష్ట్రం సంచారం దానికి రక్షణ కల్పించండి అని అడుగుతున్నాం. మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న చోట ఎంతవరకు అభివృద్ధి జరిగిందని రైతులు ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ జోక్యం చేసుకుని అమరావతి చట్టం ఉందని చెప్పారు. 3 ఏళ్లలో అభివృద్ధి జరగకపోతే కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడ్డమానులో 1937 ఎకరాలు, ఎండ్రాయిలో 2166 ఎకరాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే వేర్వేరుగా నోటిఫికేషన్ అథారిటీలు ఇచ్చాయి. మొత్తం 7 గ్రామాల్లో 16,666 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కు అనుమతి లభించింది. సేమ్ యాజ్ టీజ్ గా ఇప్పుడు 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలోంచి అభివృద్ధి చేయించుకోగలిగారా? ఫండింగ్ తో ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా? చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను మీ డౌట్ ఏంటంటే ఆయన 3 రాజధానులు పాట ఎత్తి ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తే మీకు వచ్చే అభివృద్ధి సంగతి మీకు డౌట్. నిన్ను నా మాట రాజధాని ఇక్కడే ఉంటుంది, మార్చడానికి లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినాక ఇంకా అభివృద్ధి జరగకపోవడం అనే పాయింట్ మీరే చెప్తున్నారు. అగ్రిమెంట్ లో పెట్టండి అని అడుగుతున్నారు. 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే అందరూ ఏంటంటే వీరికి అందరూ ఇస్తానని రాసి 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వండి. అందరు భూములు రాసి చేస్తాను. అందరూ అగ్రిమెంట్ గా మీరు అదే సిఆర్టీ యాక్ట్ లోనే ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత 3 years లోపల చేస్తాం. చట్టంలోనే ఉంది, మన చట్టంలో. సమాధానం వచ్చినాక మళ్ళీ దాని మీద ఆర్టికల్ చేయొద్దు. ఇప్పుడు చట్టాల్లో పెట్టామని చెబుతున్నారు, ఇప్పుడు దాకా లేదని నేను అనుకున్నాను. చట్టంలో స్ట్రెంత్ ఉంటే 2019, 2024 స్ట్రెంత్ ఉంది కాబట్టి రాజధాని ఇక్కడ నిలిచింది. కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఏ కోర్టుకు వెళ్ళినా కూడా నిలబడింది రాజధాని. బికాస్ ఆఫ్ సిఆర్టీ చట్టం అంత పగలబంది ఉండదు. ప్రోగ్రెస్ జరగకపోవడానికి కారణాలు డిఫరెంట్. ప్రోగ్రెస్ జరగకపోవడానికి కారణాలు చాలా పొలిటికల్ రీజన్స్ తో రాజధాని మార్చారు. దానికి కేంద్ర ప్రభుత్వం మనకి సపోర్ట్ గా ఉంది. గదిని ఇవ్వబోతుంది. మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకోండి. 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి, భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్ట్ అసలు కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో అదే సార్ చెప్తుంది. దీని మీద కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి. మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్. ఆ పరిస్థితి రాదంటున్నాను. పరిస్థితి రాదంటే హ్యాపీ. రెడ్డి గారు నా మాట మీ ప్రకారం ఇప్పుడు ఒరిజినల్ గా వినండి. నా మాట మీ మాట ప్రభుత్వం చేత ఖర్చు చేయించలేదు అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది. వినండి, నా మాట వినండి. ఇప్పుడు ఒరిజినల్ ల్యాండ్ పూలింగ్ గతంలో జరిగినప్పుడు మనం ఇచ్చిన కండిషన్ ఏంటి? 10 సంవత్సరాల లోపు అభివృద్ధి చేసిన ఫ్లాట్ మీకు అందజేస్తామని. అవునా కదా? అవునా? అందజేయలేకపోయాం కనుక మళ్ళీ 5 ఏళ్ళు కౌలు పెంచాం. దాని అర్థం ఏంటన్నమాట? గ్యారెంటీ ఉంది కదా.
కోర్టు ఫేవర్ గా తీర్పు ఇచ్చింది. రాజధాని ఇక్కడ ఉన్న 4 నెలల్లో డెవలప్ చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఒక మాట అన్నది ఆ రోజు. మీరేమన్నా సిటీ ప్లాన్ సార్ 6 నెలల్లో కంప్లీట్ చేయమని చెప్పడానికి కామెంట్స్ కామెంట్స్ ఆన్సర్ మనం చెప్పకూడదు. ఫైనల్ జడ్జిమెంట్ సార్ ఆ రోజు అన్నారు కదా. అభివృద్ధి అనేది ఆర్థిక పరమైన అంశం బలవంతంగా మీరు ఖర్చు ఏదంటే మాట్లాడాలి. 3 సంవత్సరాలు అడిగారు. 3 సంవత్సరాల లోపు అభివృద్ధి నేను చూపిస్తామనేది ప్రభుత్వ హామీ. 3 సంవత్సరాల్లో డెవలప్ చేసినా కూడా వినాలండి మాట. 3 సంవత్సరాలు డెవలప్ చేసినా కూడా 10 సంవత్సరాలు యానిటీ ఇస్తామనేది పూర్తి హామీ. ఈ 10 సంవత్సరాల్లో అక్కడ డెవలప్ కాలేదు కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాలు డెవలప్ ఇచ్చాం. 5 సంవత్సరాల పాటు కన్సిడర్ చేస్తున్నాం. రెగ్యులర్ని మీకు ప్రాబ్లం లేకుండా 3 సంవత్సరాల కంటే ముందే చేసి చూపిస్తామని చెబుతున్నాం. 50,000 వరకు ఎడ్ చేసాం. 1,50,000 వరకు చేసాం. 1,50,000 వరకు చేసాము. అయితే ఇప్పుడు రుణమాఫీ రాష్ట్రంలో లేదు. అయితే ఈరోజు శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతున్నారు. అప్పుడు ఇచ్చారు కదా అలాంటి ఫెసిలిటీ ఇస్తే కుటుంబానికి ఆ రోజు ఎలా ఇచ్చారో అదేవిధంగా కుటుంబానికి ఇస్తే కొంత ఉపశమనం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాదాపు ఒక 500 కోట్ల పైగా అవుతుంది. దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడగంగానే యాక్సెప్ట్ చేసినందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు. తుళ్లూరు మండలంలో వడ్డమాన విలేజ్ లో 1768 ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాం. ఈరోజు 3 రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం, దానికి సమ్మతిస్తూ ఫామ్ 1